ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రేమండి. వసంత పంచమి రోజు ఏం చేయాలంటారు? వసంత పంచమి అనేటటువంటిది మన సనాతన ధర్మంలో ఒక గొప్పనైనటువంటి రోజు. అయితే వసంత పంచమి అంటే గనక దీన్ని ఋషి పంచమి అని కూడా అంటూ ఉంటారు. ఈ రోజున జ్ఞానానికి అధినాయకురాలైనటువంటి తల్లి సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవిని ఆరాధన చేసుకోవడానికి, ఆ సరస్వతీదేవిని పూజించడానికి ఇది చాలా గొప్పనైనటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. వసంత పంచమి అనేటటువంటి రోజు ఎన్నో రకాలైనటువంటి దోషాలను హరింపజేస్తూ ఉంటుంది. అసలు మాఘమాసం అంటేనే పెళ్ళిళ్ళకు గొప్పనైనటువంటి మాసము. ఎన్నో రకాలైనటువంటి విధానాలతో పెళ్ళిళ్ళు జరిగేటటువంటి మాసంగా అని కూడా పిలుస్తూ ఉంటాము. వసంత పంచమి రోజున ఎన్నో రకాలైనటువంటి శుభకార్యాలు జరుగుతాయి. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, దేవతా క్రతువులు, అక్షరాభ్యాసాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి శుభాన్ని కలిగించేటటువంటి రోజుగా కూడా మనం వసంత పంచమి రోజున చేస్తూ ఉంటాం. అంటే మనకి ఏదైనా డే పర్టికులర్గా మనం ఏదైనా పని చేయాలి అనుకుంటున్నాము, ఆ రోజు మనకు నెలంతా చూసినా ఏ రోజు కలిసి రావడం లేదు. వసంత పంచమి రోజు మనం ఏదైనా కార్యము ఆచరించినా, ఆ రోజున ఏదైనా ముహూర్తం మొదలు పెట్టినా, ఆ రోజు ఉన్నటువంటి ముహూర్త బలానికి ఆ యొక్క విధానం మనం ఏదైతే బిజినెస్ కానివ్వండి, పెళ్ళి కానివ్వండి, అక్షరాభ్యాసం కానీ ఏదైనా ప్రారంభం చేయండి, అది ఆ ముహూర్త బలం వల్ల ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్టేజ్కి వెళ్ళే అవకాశాలు వసంత పంచమి రోజుకి ఉంటాయి. వసంత పంచమి రోజు మనం అసలు ఏమి చూసుకోవాల్సిన అవసరం లేదు. వసంత పంచమి అంటేనే అది ఒక గొప్పదైనటువంటి ముహూర్తం. మన జ్యోతిష్యంలో, సనాతన ధర్మంలో ముహూర్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇంకా దేనికి లేదు. అందుకే మనం ఏది చేయాలన్నా ముహూర్తాన్ని ప్రధానంగా చూస్తూ ఉంటాం. అలాంటి గొప్పనైనటువంటి ముహూర్తమే ఈ వసంత పంచమి యొక్క ముహూర్తము. ఆ రోజున చాలామంది విశేషంగా అక్షరాభ్యాసాలు ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది వ్యాపారం మొదలు పెడుతూ ఉంటారు. అదే రోజున మాకు స్పెసిఫిక్గా ఈ గృహప్రవేశం కావాలి, కొత్త ఇంట్లోకి వెళ్ళాలి అని అనుకుంటారు. అదే రోజున మాకు ముహూర్తం, పెళ్లి ముహూర్తం కావాలి అని కోరుకుంటారు. అంటే ఆ రోజు చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్పడం జరిగింది. చదువు లేనటువంటి వాళ్ళు, జ్ఞానము లేనటువంటి వాళ్ళు, నత్తిగా మాట్లాడేటటువంటి వారు, అంటే అక్షరాలు కూడా సరిగ్గా పలకలేనటువంటి వాళ్ళు ఈ ఋషి పంచమి రోజున నాలుక మీద శ్రీకారం రాస్తారు. అది దేనితో? బంగారపు పెన్నుతో శ్రీకారం రాస్తే గనక మాటలు బాగా మాట్లాడతారు, మంచి జ్ఞానవంతుడవుతాడు, మంచి తెలివితేటలు కలిగినటువంటి వాడవుతాడు అని చెప్పేసి సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది. అలాగే చాలామంది మన దగ్గరలో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ఆ రోజున చాలా రద్దీగా ఉంటుంది. ఆ రోజున చక్కగా అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. మన భారతదేశంలో నదీ తీరం నందు ఉన్నటువంటి ఏకైక స్వయంగా వెలిసినటువంటి తల్లి బాసర జ్ఞాన సరస్వతీ దేవి. ఆ రోజున అమ్మవారిని దర్శించుకోండి, ఆ రోజున అమ్మవారిని పూజించండి, అర్చించండి, మీ కష్టమేదో చెప్పుకోండి. దాని ద్వారా మన కష్టాలన్నీ తీరేటటువంటి అవకాశము ఈ ఋషి పంచమికి ఉంటుంది. ఈ యొక్క ఋషి పంచమి అనేటటువంటిది, వసంత పంచమి అనేటటువంటిది ఎన్నో అదృష్టాలతో కూడుకున్నటువంటి ముహూర్తము. ఆ రోజున ఇంకోటి ఏంటంటే, ఈ మాఘమాసంలో మనకు శ్యామలా నవరాత్రులు రావడం జరుగుతుంది. ఈ మాఘమాసంలో శ్యామలా నవరాత్రుల్లో ప్రధానమైనటువంటి రోజు ఏది అనంటే గనక ఈ యొక్క అమ్మవారి యొక్క వసంత పంచమి. శ్యామల అమ్మవారి యొక్క రోజు ఎందుకన్నాను అంటే, సరస్వతీదేవికి మరొక అవతారమే శ్యామల అమ్మవారు. అందుకే మనకు అమ్మవారిలో ఇద్దరి చేతిలోనే వీణ కనిపిస్తూ ఉంటుంది. ఒకటి సరస్వతి అమ్మవారి యొక్క చేతిలో, రెండవది శ్యామల అమ్మవారి యొక్క చేతిలో. వీరిద్దరూ వేరు కాదు, ఇద్దరు ఒకే స్వరూపము. ఒకరి నుంచి ఒకరు ఉద్భవించినటువంటి విధానమే శ్యామల అమ్మవారు. ఈ వసంత పంచమి రోజున ఎవరి ఇంట్లోనైనా రాజశ్యామల యాగం చేసినా కానీ, అమ్మవారిని మనం స్మరించినా కానీ, రాజ్యాధికారం పొందడానికి, అనుకున్నటువంటి పనులు సాధించడానికి ఈ యొక్క విధానం కూడా ఈ యొక్క మాఘ పురాణంలో చెప్పడం జరిగింది. మాఘ పురాణం అంతా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి విధానము. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి శుభాలు, జ్ఞానము చేకూరేటటువంటి అవకాశము ఈ వసంత పంచమికి ఏర్పడుతుందండి. గురుగారు, వసంత పంచమి రోజు ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో ఉండి ఏదైనా చేసే పరిహారం ఉందంటారు? వసంత పంచమి రోజు ముఖ్యంగా ఏదైనా చేసుకోవాలంటే పిల్లలు ముఖ్యంగా ఆచరణ చేసుకోవాలి. ఎందుకంటే వసంత పంచమి అనేది చదువుకి, జ్ఞానానికి ప్రతీక కాబట్టి, సరస్వతి అమ్మవారు జ్ఞానాన్ని, చదువుని ప్రసాదించే తల్లి కాబట్టి, ఆ రోజున ముఖ్యంగా ప్రతి ఒక్క చదువుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా సరస్వతీదేవిని ఆరాధన చేసుకోవాలి.
ఇంట్లో ఏదైనా చేసుకోవాలి అంటే గనక అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి. సరస్వతీదేవి యొక్క అమ్మవారి యొక్క పటాన్ని ముందర పెట్టుకొని దాని ముందర కలశం ఏర్పాటు చేసుకొని అఖండ దీపాన్ని వెలిగించుకొని అమ్మవారి యొక్క అష్టోత్తరము, షోడశోపచార పూజ, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యములు పెడితే గనక అమ్మవారు సంతుష్టి చెంది అమ్మవారు సంతోషించి మనకు జ్ఞానాన్ని, కీర్తిని, వైభోగాన్ని ప్రసాదించేటటువంటి తల్లిగాను అమ్మవారు ఎప్పుడూ కూడా మనకు దగ్గరగా ఉండి మనల్ని రక్షిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చండి. అలాగే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల కలియుగంలో ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే జ్ఞానము లేకుండా అజ్ఞానముతో ప్రవర్తిస్తున్నారో అలాంటి వారికి జ్ఞానాన్ని ప్రసాదించి మోక్ష మార్గాన్ని ప్రసాదించి సన్మార్గాన్ని చూపించేటటువంటి తల్లిగా కూడా ఆ అమ్మవారిని మనం కొలవచ్చండి. గురువుగారు, అదేవిధంగా వసంత పంచమి రోజు పిల్లలతో చదివించాల్సిన మంత్రం ఏదైనా ఉందంటారా? ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదే. శరబిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే అనేటటువంటి మంత్రాన్ని చదివిన అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాదులు, ఐశ్వర్యాదులు ఆ తల్లి ఎప్పుడూ కూడా ప్రసాదిస్తుంది. ముఖ్యంగా వసంత పంచమి రోజు చాలామందికి ఈ మాట్లాడే విధానంలో తొత్తుళ్ళు పోవడం కానీ, నత్తి రావడం కానీ, లేదు పుట్టినప్పటి నుండి పిల్లవారికి మాటలు లేకపోవడం కానివ్వండి, అసలు ఏమీ మాట్లాడలేనటువంటి వాళ్ళు కానివ్వండి, ఆ ఋషి పంచమి రోజున ప్రత్యేకంగా బంగారముతో చేసినటువంటి పెన్ను ఉంటుంది. ఆ పెన్నుతో ఆ యొక్క బంగారం అంటే పూర్తిగా అది ఉండదు, బంగారంతో చేసినట్టు ఒక సూదిలాగా ఒకటి ఉంటుంది. ఆ దానితో నాలుక మీద శ్రీకారం రాస్తారు. అలా రాయడం వల్ల ఆ రోజున ఆ వ్యక్తికి, ఆ పిల్లవాడికి తొందరగా మాటలు రావడం కానీ, లేదా ఆ వ్యక్తికి తొందరగా స్పష్టంగా మాట్లాడేటటువంటి విధానం కానివ్వండి వచ్చే అవకాశం ఆ రోజున కలుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే ఆ రోజున శ్రీకారం రాయించుకోండి. తప్పకుండా మీకు మంచి జ్ఞానము, అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు దొరుకుతుందండి. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.